ఇప్పుడు సిగ్నిఫికేటర్ టేబుల్ ఈ ప్రకారం మీరు అర్థం చేసుకోండి. గ్రహాలు ఏ పొజిషన్ లో ఏ భావంలో ఉంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత సిగ్నిఫికేటర్ టేబుల్ గురించి చెప్తాను 5 నిమిషాలు. తర్వాత మనం చార్ట్ ఒక అనలైజ్ చేయాలి ఈరోజు. అంటే ఆ చార్ట్ లో మేము ఏం చూడాలనుకుంటున్నాం అంటే ఆ ఉద్యోగము లోకల్ అబ్రాడ్ అన్నది మేము చెక్ చేయాలి. దాని గురించి ఫస్ట్ సిగ్నిఫికేటర్ టేబుల్లో 4 ఉంటాయి సార్. ఏబిసిడి అంటారు వీటిని. 4 పొజిషన్స్ అంటారు. సిగ్నిఫికేటర్ అంటే ఏం లేదు, ఒక గ్రహము ఒక భావానికి ఎంత కారకత్వం అవుతుంది, ఒక భావాన్ని ఒక గ్రహము ఎంత సపోర్ట్ చేస్తుంది. డి అంటే 25% సపోర్ట్ చేస్తుంది, సి అంటే 50%, బి అంటే 75%, ఏ అంటే 100% సపోర్ట్ చేస్తుంది అని సిగ్నిఫికెంట్. ఇప్పుడు మీకు తెలుసుకోవటం ఫస్ట్ భావం 12 భావాలకి సిగ్నిఫికెంట్ ఇస్తారు, చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు చెప్తున్నాను, ఫస్ట్ భావం చెప్తున్నాను. మొదటి భావం మీది ఏంటి సార్? రమణ సార్, మీ మొదటి భావం ఏంటిది? వృచ్చికం అండి. వృచ్చిక. డి అంటే బిఎల్ అంటే భావాలాడు, భావ అధిపతి ఎవరు? వృచ్చికానికి అధిపతి ఎవరు? మార్స్. కాబట్టి మార్స్ రాసుకోవాలి. 1వ భావానికి అధిపతిని డిలో రాసుకోవాలి. సిగ్నిఫికేటర్ తయారు చేసే విధానం చెప్తున్నాను. సిలో ఎవరు రాయాలంటే పిసిబిఎల్ అంటే ప్లానెట్స్ ఏ నక్షత్రంలో ఒకంటే భావాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలని పిసిబిఎల్ లో రాయాలి. పిసిబిఎల్ అంటే ప్లానెట్స్ ఇన్ కన్స్టలేషన్ ఆఫ్ భావాలాడ్. భావాలాడు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు రాయాలి. ఇప్పుడు భావాలాడు ఎవరు? మీ భావాలాడు ఎవరు? భావానికి మార్స్. నక్షత్రాలు ఏంటివి? కుజ నక్షత్రాలు. మృగశిర, చిత్త, ధనిష్ట. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఈ చార్ట్ లోకి వెళ్ళాలి. చార్ట్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, నక్షత్రాల్లో చూడండి. మీకు మృగశిర, చిత్త, ధనిష్ట ఎక్కడ ఉందో చూడండి. మృగశిర ఉందా? మృగశిర అంటే కుజ నక్షత్రాలు మృగశిర, ధనిష్ట. చెప్పండి. మృగశిరలో ఏ గ్రహం ఉంది చూడండి. ఇక్కడ ప్లానెట్స్ కింద చూడండి. ప్లానెట్స్ కింద మార్స్ ఉంది. అంటే కుజ నక్షత్రాల్లో తన సొంత నక్షత్రంలోనే మార్స్ ఉంది. ఇంకా మృగశిర తర్వాత రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్ చైత్ర లేదు. మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో ధనిష్ట కూడా లేదు. కాబట్టి ఇక్కడ మార్స్ ఎక్కడ రాయాలి? మార్స్ని ఎక్కడ రాయాలి? ఏ భావంలో రాయాలి? బిలో రాసుకోవాలి. సిలో రాయాలి. సిలో రాసిందా మార్స్ అని? అంటే సి అంటే పిసిబిఎల్ అంటే ఏం లేదు, ప్లానెట్స్ ఇన్ కన్స్టలేషన్ ఆఫ్ భావాలాడ్. ఒక భావాలాడ్ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. ఇక్కడ భావాలాడ్ ఎవరు? కుజుడు. కుజ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. కుజ నక్షత్రాలు మృగశిర, చైత్ర, ధనిష్ట. ఈ 3 నక్షత్రాల్లో ఏదన్నా గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని సిలో రాయాలి. డి అంటే ఆ భావంలో ఏదన్నా గ్రహం ఉంటే స్థితి అయితే రాయాలి. ఇప్పుడు బిలో ఏ గ్రహం స్థితి అయింది? జూపిటర్. కానీ జూపిటర్ ఎక్కడ ఉన్నాడు? ధనుసులో ఉన్నాడు.
జూపిటర్ దేంట్లో ఉన్నాడు? ధనుస్సులో ఉన్నాడు. కానీ ధనుస్సులో ఉన్న గ్రహము ఎక్కడికి వచ్చింది? మొదటి భావంలో వచ్చింది కదా. మొదటి ఫస్ట్ భావంలో. ఇప్పుడు మీరు యాజ్ పర్ చార్ట్ అయితే మీకు జూపిటర్ ని రెండో భావంలో రాస్తారు. అందుకని ఈ స్థితి అయిన గ్రహాలు చాలా ఇంపార్టెంట్. దీనిలో ఓసిసి అంటే అక్యుపెంట్, అంటే ఆ భావములో స్థితి అయిన గ్రహాలు. ఒకటో భావము లగ్నంలో జూపిటర్ లేడు, ధనుసులో ఉన్నాడు, కానీ అతని స్థితి ఒకటో భావం కాబట్టి జూపిటర్ రాశారు. ఓసిసి బి అంటే అక్యుపెంట్. అర్థమైందా సార్? అర్థమైంది సార్. ఇప్పుడు ఏలో ఎవరు రాయాలంటే ప్లానెట్స్ ఆఫ్ కన్స్టలేషన్ ఆఫ్ అక్యుపెంట్స్. అక్యుపెంట్ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. అక్యుపెంట్ ఎవరు? ఆ భావంలో స్థితి అయిన గ్రహం. జూపిటర్ నక్షత్రాలు ఏంటివి? జూపిటర్ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు విశాఖ, పునర్వసు, మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో విశాఖ, మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో విశాఖ. రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఓకే. ఇప్పుడు నక్షత్రాల్లో చూస్తే నక్షత్రాలు పూర్వ ఫల్గుని, పూర్వ ఫల్గుని, మూల, ఉత్తర ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని, పూర్వ భాద్రపద. మనకు కావాల్సింది ఏంటిది? పునర్వసు, విశాఖ, గురు నక్షత్రాలు. గురు నక్షత్రాలు కావాలి. గురు నక్షత్రాలు. పూర్వ ఫల్గుని గురు నక్షత్రం కాదు, పూర్వాషాఢ కాదు, మృగశిర కాదు, పూర్వ ఫల్గుని అంటే కాదు, మూల కాదు, ఉత్తర ఫల్గుని కాదు, పూర్వాషాఢ. ఇక్కడ స్థితి అయిన గ్రహం మనకి ఇక్కడ ఏ గ్రహం ఇచ్చాడు స్థితి అయిన? సిగ్నిఫికేటర్ టేబుల్లో స్థితి అయిన గ్రహము జూపిటర్